ఆచి చికెన్ మసాలా. ముంబైలో ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షాలకు నగరం అంతా తడిసి ముద్దయింది. వర్షాకాలం కారణంగా నగరం అంతా స్తంభించిపోయింది. ముంబై పూణే పరిధిలో పలు చోట్ల తీవ్ర నష్టం వాటిల్లింది. కొండ చర్యలు విరిగిపడి రైల్వే ట్రాకులు బురద రాళ్లతో కూరుకుపోయాయి. కొన్ని చోట్ల వరదలకు పట్టాలు కొట్టుకుపోయాయి. ఎక్స్ప్రెస్ వే చెరువులా మారింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు 16 మందికి పైగా చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక భారీ వర్షాల కారణంగా ముంబై నగరంలో పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించారు. నగర వ్యాప్తంగా డబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ముంబై రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు కూడా జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షాలతో విమాన సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇవాళ మరోసారి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ముంబై, తానే, రాయ్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఈ భారీ వర్షాల కారణంగా విరార్, వసాయి ప్రాంతాల్లో డబ్బావాలాల ఇళ్లు నీట మునిగాయి. అలాగే పలు రైలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక ముంబై మాంకర్డ్ ప్రాంతంలో ఇల్లు కూలి 6 మృతి చెందారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక ఐఎండీ హెచ్చరికల ప్రకారం మరికొద్ది గంటల్లో కూడా ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. సుమారు 15,000 మంది సిబ్బంది సహాయక చర్యల కోసం సిద్దమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సరఫరాతో అంతరాయం వంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. गाड़ी वाइब्रेट क्यों करते हैं? ముంబైలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నగరమంతా తడిసి ముద్దయింది. వర్షాల కారణంగా నగరమంతా స్తంభించిపోయింది. ముంబై, పూణే పరిధిలో పలు చోట్ల తీవ్ర నష్టం వాటిల్లింది. కొండ చర్యలు విరిగిపడి రైల్వే ట్రాకులు బురద రాళ్లలో కూరుకుపోయాయి. ఇక కొన్ని చోట్ల వరదలకు పట్టాలు కొట్టుకుపోయాయి. ఎక్స్ప్రెస్ వే చెరువులా మారింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు 16 మందికి పైగా చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ వర్షాల కారణంగా ముంబై నగరంలో పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. నగర వ్యాప్తంగా డబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ముంబై రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు కూడా జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షాలతో విమాన సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇవాళ మరోసారి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ముంబై, తానే, రాయ్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఈ భారీ వర్షాల కారణంగా విరార్, వసాయి ప్రాంతంలో డబ్బావాలాల ఇళ్లు నీట మునిగాయి. అలాగే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక ముంబై మాంకడ్ ప్రాంతంలో ఇళ్లు కూలి 6 మృతి చెందారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఐఎండీ హెచ్చరికల ప్రకారం మరికొద్ది గంటల్లో కూడా ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. సుమారు 15,000 మంది సిబ్బంది సహాయక చర్యల కోసం సిద్దమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. खाली बघा जरा.